అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ట్యూ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అంతకంటే ముందాల హెడ్లైన్స్. సైన్యం దాడితో శత్రువులకు వణుకు, భారత్తో వెట్టుకుంటే పడుతుంది శినుకు. ఇప్పుడే దేశానికి అండగుండాలి, పబ్లిక్కు చెప్పిండ్రు లీడర్లు సలహాలు. దేశమంతా చేసిండ్రు మాక్ డ్రిల్, యుద్ధం వస్తే ఏం చేయాలనో చెప్పిండ్రు. ఈ ఎమ్మెల్యేను కొనలేరట ఎవ్వలు, దిగి రావాలన్నట తాత ముత్తాతలు. పాకిస్తాన్ దేశంలో ఆగమాగం, దావుఖానల చుట్టూ సావురోగం. సింహం ఒక అడుగు వెనకకేసిందంటే ఓడిపోతున్నట్టు కాదు, ఆగి ఆగి కొట్టబోయే దెబ్బ చాలా బలంగా ఉంటుందని, అదును కోసం ఎదురు చూసి అమాంతం మీద పడి దాడి చేస్తుందని. హాగో అట్లనే చేసింది మన దేశం. మన సైన్యం కొట్టిన దెబ్బకు ఉక్కిరి బిక్కిరైనరు ఉగ్రవాద కొడుకులు. ఒక్కొక్కడు తునకలైతున్నారు. భారతదేశం జోలికొస్తే బతుకులు బర్బాద్ అవుతాయి అనే భయంలా మునిగినరట పాకిస్తాన్ ఫాల్తుగాళ్ళు. మన దేశం జోలికి రావాలనంటే, మన పేరు ఎత్తాలనంటేనే చుచ్చు వడాలి. తప్పిదారి దేశంలో కడుగు పెట్టాలనన్నా ఒంట్లే వణుకు పుట్టేటట్టు చేస్తున్నది మన సైన్యం. ఉగ్రవాదుల గోసి ఊసి ఉరికేటట్టు చేస్తున్నది. మన దేశం దరిదాపులల్లా ఒక్క ఉగ్రవాది ఉండకుండా చేస్తున్నది. ఆపరేషన్ సింధూర్ పేరుతోని మంగళవారం రాత్రి దాటినాక పాకిస్తాన్ దేశంలో బాజాబ్తా ఉంటున్న బడవేగాళ్ళ 9 జాగల మీద బాంబుల వర్షం కురిపించింది. లాహోర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోనే మన దేశ సైన్యం దాడి చేసినా పాకిస్తాన్ పబ్లిక్ కు ఏం కాకుండా, ఆ దేశం సైన్యం స్థావరాలను టార్గెట్ చేయకుండా ఒక్క ఉగ్రవాద స్థావరాల మీదనే తూటాలు వేల్చిందట. అట్లా చేసుడితోని కరుడుగట్టిన కంత్రిగాళ్ళు చాలా మంది శరీరాలు తూట్లైనాయట. ఉగ్రవాద ఉల్ఫాగాళ్ళు 50 మంది కంటే ఎక్కువనే పానాలు వదిలి పండ్లిగిలిచ్చిండ్రని అంటుర్రు. వీలుగాక ఇంకెంతమంది చచ్చిండ్రో లెక్కలు బయటపడాల్సి ఉన్నది. అయితే మనోళ్ళు గురిపెట్టి కాల్చి చంపిన స్థావరాలు మామూలు కావట. కరుడుగట్టిన కసబ్గానికి, డేవిడ్ హెడ్లీ అనే టోనికి మనుషులను ఎట్లా చంపాలి, మంది దేశాలను ఎట్లా నాశనం చేయాలి అనేది శిక్షణ ఇచ్చిన స్థావరాలట. ఈ 9 స్థావరాలే కాదు, మొత్తం 21 ఉగ్రవాద జాగాల మీద మన సైన్యం కన్నేసిందట. మన దేశంలోకి సొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకున్నది. ఇంకోసారి ఏ ఉగ్రవాదైనా బార్డర్ దాటి కాలు మన దేశంలో పెట్టాలనంటే అదే ఆఖరి రోజు అయ్యేటట్టు చేసింది. ఇట్లా మన సైన్యం మెరుపు దాడి చేసుడుతోని దేశ పబ్లిక్ సంబరాలు చేసుకున్నారు. మంచి పని చేసింది మన సైన్యం అని మురిసిపోయినరు. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా భారతదేశం సరైన పనే చేసిందని అంటున్నాయి. ఆయన ఉగ్రవాదులను చంపితే వద్దనే దద్దమ్మలు ఎవరుంటారు? ఉన్నా బయటికి చెప్పలేరు కాబట్టి చైనా అసొంటోలు సపోర్ట్ చేసినట్టే మాట్లాడినరు. కాబట్టి మన సైన్యానికి సంపూర్ణంగా అండగా ఉండాలి, పూర్తి సపోర్టునియ్యాలి. దేశమంతా ఒక్కటై ఉగ్రవాదం మూసే లేకుండా చేయాలి. జై భారత్ సైన్యం. తమిళ సాంబారు, కర్ణాటకలో ఊతప్ప, కేరళ పొట్టు, ఆంధ్ర ఆవకాయ, తెలంగాణ నాటుకోడి బగారబువ్వ. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక స్పెషల్ వంట ఉన్నట్టే హైదరాబాద్ కూడా ఒక స్పెషల్ డిష్ ఉంది, అదే బిర్యానీ. ఇప్పుడు ఆ బిర్యానీ చేయంగా ఎంత కథ అయిందో తెలుసా? నడువురి, ఈ వార్త మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎక్కడెక్కడోలో మన హైదరాబాద్కి వస్తే పక్కా బిర్యానీని లాగిస్తారు. ఎందుకంటే మన హైదరాబాద్ లో దొరికే బిర్యానీ ఏడ దొరకదు కాబట్టి. ఒకవేళ దొరికినా అంత రుచి ఉండదు. అట్లనే ఇప్పుడు రాష్ట్రంలో అందాల పోటీలు కాబోతున్నాయి కదా. ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో దేశాలు హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్నాయి. మరి వచ్చిన వాళ్ళకు మన బిర్యానీ రుచి చూపించకపోతే ఎట్లా? అట్లా మిస్ ఇండియా నందిని గుప్తా మన బిర్యానీ తిని ఆహా ఓహో ఏమి రుచి, ఎంత అమోఘం ఉన్నది అని మస్తు మెచ్చుకున్నది. అంతేకాదు, తెలంగాణకు వచ్చిన ప్రతిసారి నాకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఈడ సంస్కృతి, అభివృద్ధి అన్ని సూపర్ అనుకొచ్చింది. ఈ ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్ అంతా అట్లుంటది మరి మాతోని. తిట్టాలన్నా మేమే, తిండి పెట్టాలన్నా మేమే. ఇదేం చూసిర్రు, ఇంకా ముందు చూడుర్రి మా వంటకాల రుచి సచ్చేదాకా మరవరిగా అని కామెంట్లు చేస్తుర్రు. ఇక ఈ అందాల పోటీలకు సంబంధించి అన్ని పనులు జోరుగా సాగుతున్నాయి. సెలబ్రిటీలు పెద్దోళ్ళు ఆల్రెడీ దిగేసిర్రు. మరి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఈ వేడుకలు ఎట్లా జరుగుతాయో చూద్దాం. రాజకీయాలంటేనే ఈ రోజులలో పదవుల కోసం పాకులాడు, పైసల కోసం తండ్లాడు, అధికారం కోసం ఆరాటపడు,
వాటన్నిటి కోసం పార్టీలు మారుడు, ఎమ్మెల్యేలను కొనుడు, అమ్ముడు, సర్కార్లను కూల్చుడు, పార్టీలను చీల్చుడు, పేల్చుడు చేస్తున్నారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సందు దొరికితే జంపింగ్ జపాంగ్ అయ్యే రోజులు ఇవి. అట్లాంటి రోజులల్లా ఇగో ఎమ్మెల్యే మాత్రం నేను అసోంటి ఎమ్మెల్యేని గాను అన్నట్టు చెప్తుండు గీన. ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా. మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు, అంటే చాలా మంది మారిండు. నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు, మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ తాతమ్మ కూడా రావాలని పలికారు. అది నా ధైర్యం. ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి. చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగుతారు. నేను నిజాయితీగా బత్తా. ఆగో అట్లనట. వాని తాత జేజమ్మ దిగొచ్చిన ఎమ్మెల్యే సంజయ్ని కొనలేడట. నిజాయితీగా బతుకుతా కాబట్టి ఏ పార్టీకి పోవాల్సిన అవసరం తనకు లేదట. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తన మీద తనకున్న నమ్మకంతో ఇట్లా చెప్తున్నాడట. మనిషికి 100 మంది ప్రాణాలు కాపాడినా నేను. మీ అందరు తెలుస్తుంటా డాక్టర్ సంజయ్ అంటే ఎవరో. 1000 మంది ప్రాణాలు కాపాడినా. పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇప్పుడు చేయను, భవిష్యత్తులో చేయబోను. నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని నాయకుని తిట్టి బతుకా. ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా. నేను మంచి ఉన్నా చెడ్డున్నా మీరు నిర్ణయించాలి అంతే. నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా, నా భోజనం కట్టుకోను నేను. సో ధైర్యంగా ఉంటా, ఎందుకంటే నిజాయితీగా ఉంటా, ధైర్యంగా ఉంటా. అబ్బాబ్బా, ఈసొంటి లీడరు ఈ కాలంలో ఎక్కడన్నున్నాడా? ఎమ్మెల్యే సంజయ్ చెప్పేది నిజమే. అయితే ఈసొంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఎవ్వరుండరు కావచ్చు. మరి అంతే కదా, పక్క పార్టీని ఆపోజిషన్ లీడర్లను తిట్టకుట్టా రాజకీయం చేసే లీడర్లు ఎవరన్నా ఉన్నారా? ఎవరని తిడితే ఫేమస్ అవుతారో, ఏమని తిడితే పెద్దోళ్ళు అవుతారో తెలుసుకొని మరి తిడుతున్న కాలంలో ఎవ్వలని ఏమనకుంటా ఉండుడంటే గ్రేటే కదా. మరి అట్లా చేయకుంటే ఎట్లా పెద్దోళ్ళు అవుతారు? ఈ తిట్టుడు రాజకీయాలల్లా ఎట్లా ఎదుగుతారు అంటే దానికి కూడా చెప్పిండు. నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి. ఆగో అది మాత్రమే కోరుకుండట, దానికోసమే ఆరాట పడతారట. అట్లా వేస్తే జనాలు గుర్తు పెట్టుకుంటారా, మంచి లీడర్ను కాపాడుకుంటారా అంటే అది వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడిండు. ఎప్పుడైనా మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. రాజకీయాల్లో మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవేనికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. డాక్టర్ సంజయ్ అసొంటోడు గానే కాదు, భవిష్యత్తులు కూడా ఇట్లనే ఉండాలి అన్నట్టు చెప్పిండు. మరి ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టే చేస్తున్నాడా, లేకుంటే మైకులో ఒకటి చెప్పి ఇంకో తీరుగా చేస్తున్నాడా అనేది మనకు తెలియదు. కానీ సంజయ్ సాబ్ చెప్పినట్టే ఉండేది ఉంటే దేశంలోనే మస్తు గ్రేట్ ఎమ్మెల్యే అని ఒప్పుకోవాల్సిందే. ఈ రోజులల్లో కూడా ఇట్లాంటి లీడర్లు ఉంటారా అని పరిశాన్ కావాల్సిందే. తాను చెప్పినట్టు ప్రజలకు కావాల్సిన సవలతుల కోసం పాదయాత్ర కూడా చేయబోతున్నాడట. మరి చూడాలి ఎట్లుంటుందా పాదయాత్ర అనేది. మొన్న పరీక్ష రాసి ఇంటికి వస్తుంటే టక్కరై 2 అక్క చెల్లెళ్ళు జీవిడ్చారు కదా పాపం. అలా నాయనేమో మలేషియాలో చిక్కిపోయిండు. పైసలు లేక ఇంటికి వచ్చి కన్న బిడ్డల్ని చివరి చూపులు కూడా నోసుకోలేకపోయిండు. ఈ ముచ్చట తెలుసుకున్న కేటీఆర్ ఆయనకు సాయం చేసి ఇండియాకు వచ్చేటట్టు చేసిండు. ఓ పార ఆయనతో మాట్లాడదాం పాండ్రి. అయ్యో, బిడ్డలు జీవిడిచి 3 రోజులు అయినాక వచ్చినవా అన్న? అసలు నువ్వు ఎందుకు రాలేకపోయినావన్నా? మంచి లేకుండే, డబ్బులు 1 రూపాయి లేకుండే అన్న, 1 రూపాయి లేకుండే డబ్బులు. ఈ సార్ వాళ్ళు సార్ దయ వల్ల కొంచెం వస్తా అనుకున్నారా ఇండియా? లేదు లేదు లేదు, ఇప్పుడు ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు ఇప్పుడు. అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. టెన్షన్ ఎల్ల మొత్తం టెన్షనే. ఓష్ని పైసలు లేక 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చినవానే, అది కూడా పిల్లల సావు వార్త తెలిసినాక. మరి నీకు ఎవరు సాయం చేసిరన్న ఇండియా రానికే? కేటీఆర్ సార్ వాళ్ళు చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా? ఏం లేదు ప్రభుత్వం ఏమీ హెల్ప్ లేదు. దానివల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్? దండం ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు. ఇక కేటీఆర్ సార్కు జాన్సన్ నాయకు కొంచెం నమస్కారం చెప్పాలంతే. ఆగనట ఇన్నరా, కేటీఆర్ సారు వాళ్ళ టీం సాయంతో మళ్ళా సొంత గడ్డ మీద అడుగుపెట్టిండట. ఈ అన్న
నాకు ఇంత గొప్ప సాయం చేసినందుకు పెద్ద దండం తప్ప ఇంకేం చెప్పలేను సార్. 6 సంవత్సరాల కింద పని కోసం మలేషియా పోయి ఆడ మోసపోయి కరోనా వల్ల చిక్కుకుపోయిండట రెడ్డి నాయక్ అనే గీ అన్న. టక్కరై 2 పిల్లలు ఇక లేరు అనే వారు తిన్నాక కూడా వాళ్ళని చూస్తందుకు ఇంటికి రానికే రూపాయి కూడా లేకపోతే కేటీఆర్ సాయంతో ఇంటికి వచ్చిండట. ఇట్లా ఆపదలు ఉన్నోళ్ళని ఆదుకున్న కేటీఆర్ గొప్ప మనసు గురించి ఇది చూసిన వాళ్ళంతా మెచ్చుకుంటుర్రు. పో అన్న పోయి మీ ఇంటి ఆమెకు ధైర్యం చెప్పు పో. పాప మా తల్లి 2 పిల్లల్ని ఒక్క పారే ఒడగొట్టుకుంది. పెనివిటి కూడా పక్కకు లేకపోతివి. ఎంత కుమిలిపోతుందో ఏమో. ఆమె గోసాపాగోని కూడా రావద్దు తల్లి. ఈ టక్కర్లు సలగుండా ఆ ఇంటికి వారసత్వం లేకుండా అయిపాయే. రేపటి కోసం ఎవల కోసం బతుకుతారు ఈ ఆలుమొగలు? ఎవలను చూసుకొని బతుకుతారు? ఆ దేవునికి కూడా ఇంత అన్యాయం చేయాలని ఎట్లా అనిపించింది? ఈ బాధల నుంచి ఎట్లా బయటపడతారో ఏమో అని బాధపడుతుర్రు ఈ ముచ్చటెరకైన వాళ్ళంతా. భారతదేశం పండ్లు పటపట కొరికితే పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుంటుందో ఇప్పుడు అర్థమవుతున్నది కావచ్చు అక్కడోళ్ళకు. వద్దురా ఉగ్రవాదులను చేరదీయకుండ్రా అని ప్రపంచ దేశాలన్నీ చిల్కకు చెప్పినట్టు చెప్పినాయి. అయినా ఇన్నదా పాకిస్తాన్? ఉగ్రవాదులకు పాలు పోసి పెంచినట్టు చేసిండ్రు. ఇప్పుడు అదే పాకిస్తాన్ కొంపలు ముంచుతున్నది. చూడుండ్రి పాకిస్తాన్ దేశ పబ్లిక్ ఎట్లున్నారో. सुबह 7 में अमान जख्मी हुई है, ब्लास्ट हुआ है. अल्लाहु अकबर. చూడుండ్రి ఎట్లున్నదో పాకిస్తాన్ దేశపోల పరిస్థితి. పానాలు అరిచేట్లా పెట్టుకొని బిక్కుమని బతికేటట్టు అయింది. మధ్యరాత్రి మనోళ్ళు దాడి చేసిండ్రు కాబట్టి ఎప్పుడు ఏమైతుందో తెలియక భయంగా వణికే కథ అవుతున్నదట వాళ్ళది. ఇంత ఘోరమైన గతి వచ్చిన ఉగ్రవాదులను కాపాడటానికి తండ్లాడుతున్నారట. దావుఖాన్లకు వాళ్ళని తీసుకొచ్చి పానాలు పోకుండా చూస్తున్నారట. ఉగ్రవాదులతోనే వాళ్ళు బాగుపడ్డట్టు, వాళ్ళతోనే దేశానికి ఆదాయం వచ్చినట్టు, వాళ్ళు లేకుంటే పాకిస్తాన్ దేశం లేదు అన్నట్టు వాళ్ళకి ఏమైందని ఎదురు పోయి చూస్తున్నారట. ఆక్రమిత కాశ్మీర్లున్న బహవల్పూర్ అనే దావుఖానల జనాల ఉరుకులు పరుగులేనట. వాయ్యో వామ్మో అని మొత్తుకుంటున్నారట. ఇగో ఇక్కడ ఇట్లుంటే ఇక్కడ చూడుండ్రు ఎట్లుందో. అన్ని ఎమర్జెన్సీ బండ్లే ఉన్నాయి. ఎప్పుడు మన సైన్యం బాంబు వేస్తుందో ఎక్కడ వేస్తుందో అని చుచ్చు పోసుకున్నట్టు భయపడుకుంటానే ఈ బందోబస్తును తయారు చేసుకుంటున్నారట. మరి ఇంత పెద్ద ఏర్పాట్లు ఆ దేశ పబ్లిక్ ను కాపాడుకునే తానికో లేకుంటే ఉగ్రవాదులకు ఏమన్నా అయితే వాళ్ళను కంటికి రెప్పతిరిగి కాపాడుకునే తానికో తెలియదు కానీ భారతదేశం దెబ్బ కొడితే నిద్రలో కూడా కలవరిస్తున్నట్టు అవుతున్నదట పాకిస్తాన్ కు. అందుకే ఏ గడి ఎట్లుంటుందో అని గిట్ల సిద్ధమవుతున్నారట. ఒకవేళ యుద్ధమే వచ్చేది ఉంటే ఎక్కడ బాంబు పడి వేలేది తెలియదు కాబట్టి పిల్లలకు సెలవులు ఇచ్చిండ్రట. బడులు బంద్ పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేసిండ్రట. ఇన్నిగానం బాధలెందుకు? ఆ అడ్డమైన ఉగ్రవాదులను దగ్గరికి రానియకుండా వాళ్ళను దేశంలో లేకుండా చేస్తే పరిస్థితి ఇంత దాకా రాకపోతుండే కదా. ఎంత దీనమాయ పాకిస్తాన్ అని అనుకుంటున్నారట ఆ దేశ ఉగ్రవాద ముచ్చట్లు తెలిసిన కడమ దేశ పబ్లిక్. ఇప్పుడు దేశ పబ్లిక్ ఆలోచనలు మొత్తం ఇండియా పాకిస్తాన్ బార్డర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఉగ్రవాద బడవేగాలని ఏరి పారేయాలి. పహల్గాం ప్రతీకారం తీర్చుకోవాలి. దేశ దరిదాపులో కూడా ఉగ్రవాది అనే చిల్లరగాళ్ళు ఒక్కడు కూడా మిగిలొద్దు అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. ఆ తీరుగానే దేశ ప్రజలు భారత మాత కోసం నిలబడాలి అన్నట్టు చెప్తున్నారు. తెలంగాణ సర్కార్ దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే నమ్మకాన్ని ఇయ్యాలి. ఇప్పుడు రాజకీయాలు రాద్ధాంతాలు చేసుడు ఉండొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి అందరికి ఆర్డర్లు ఇచ్చిండు. ఆపరేషన్ సింధూర్ మీద సమీక్ష సమావేశం పెట్టిన సీఎం అర్జెంట్ అవసరాల డ్యూటీలు చేసేటోళ్ళు సెలవులను రద్దు చేసిండు. ఎప్పుడు ఏ అక్కరుండేది తెలియదు కాబట్టి సర్కార్ ఆఫీసర్లు అందరూ అందుబాటులో ఉండాలని గట్టిగా చెప్పిండట. మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పటికీ జనాలకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని అన్నాడట. మీడియాల సోషల్ మీడియాల దేశాన్ని తక్కువ చేసినట్టు చెప్పే వార్తలు పెడితే కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పిండట. అంతేకాదు దావుఖాన్లలో పనిచేసేటోళ్ళు అందుబాటులో ఉండాలని ఆర్డర్ వేసిండట. తెలంగాణ పబ్లిక్ చాలా ఆదమర్చినట్టు కాకుండా హుషారుగా ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా తోటి భారతీయులను ఆదుకునే ఆలోచన చెయ్యాలి అన్నట్టు చెప్పిండట. రెండు దేశాల నడుమ ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కాబట్టి దేశానికి మనం అండగా ఉండాలని కోరిండట. సర్కార్ ఇట్లుంటే రాజకీయ లీడర్లు కూడా సైన్యానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మన సైన్యం చూపెడుతున్న ధైర్యానికి నేను గర్వపడుతున్నా. ఉగ్రవాదం ఉన్మాదం లేకుండా పోవాలి, ప్రపంచ శక్తులన్నీ ఒక్కతాటి మీదకి వచ్చి దాని నామరూపాలు లేకుండా చేయాలి అన్నట్టు దేశానికి మద్దతు తెలిపిండు. మన సైన్యం ఎంత ధైర్యంతో ఉగ్రవాదుల మీద దాడి చేసిందో అంతే జాగ్రత్తగా ఉండాలి దేశం. ఎవడన్నా ఏమన్నా చెయ్య చూస్తే తిప్పి కొట్టేటట్టు సిద్ధంగా ఉండాలి అన్నట్టు చెప్పిండు. ఆపరేషన్ సింధూర్ మీద ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా, So, as the dogs are barking right now, simply don't bark on social media. Anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please. This is what our request to you all. అర్థమైందా? పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే పక్కకున్న ఎవలదో కుక్క బౌ బౌ అని మొరిగింది. అప్పుడు దాన్ని తిట్టకుంటా, ఇగో గీ కుక్క తిరగ ఎవరైనా దేశ సైన్యం గురించి, రక్షణ వ్యవస్థ గురించి, యుద్ధం గురించి తప్పుగా మొరిగితే ఊకునేది లేదు అన్నట్టు చెప్పిండు. ఇదే ముచ్చట మీద హైదరాబాద్లో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుకుంటా, నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి. ఇదే మంచదును. యుద్ధం చేసి పాకిస్తాన్ దేశాన్ని జల్లెడబట్టినట్టు చేసి ఉగ్రవాది అనేటోడే లేకుండా జయ్యుండ్రి అని మోడీని కోరుతున్నాడట రాజాసింగ్. మరి ఎమ్మెల్యే సాబ్ కోరినట్టు జరుగుతుందో చూడాలి. ఆపరేషన్ సింధూర్ మీద ఎంఐఎం లీడర్ ఓవైసీ కూడా దేశానికి సపోర్ట్ చేయాలి అన్నట్టు చెప్పిండు. పాకిస్తాన్ మీద మన ఆర్మీ దాడికి సంబరపడుతున్నా, ఇంకోసారి పహల్గామ్ అసొంటి దాడులు ఉగ్రవాదులు చేయకుండా చూడాలి. 5-10 కాదు, మొత్తం పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఏరి పారేయండి, జై హింద్ అని ట్విట్టర్లో రాసిండు. ఇట్లా చాలా మందే మాట్లాడిండ్రు. కానీ సిపిఐ నారాయణ మాట్లాడుకుంటా సింధూర్ గురించి ఏమన్నాడో చూడుంది. India got tried to kill the terrorists in Pakistan, but not war on the Pakistan. Because war is different, and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. The terrorism should not be supported. The CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. ఇన్నరా, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద దాడి చేసుడు మంచిగానే ఉన్నది, కానీ ఆ దేశం మీద యుద్ధం చేసుడు మాత్రం మంచిది కాదంటున్నాడు. ఒక దేశం మీద యుద్ధం వేరు, ఉగ్రవాదుల మీద దాడి వేరు. కాబట్టి పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులను పాలు పోసి సాదుడు బంధు పెట్టాలి అన్నట్టు చెప్పిండు. ఇగో ఇట్లా యుద్ధం మీద ప్రతి ఒక్క లీడర్ కండ్లెర్ర చేసిండ్రు. ఉగ్రవాదుల ఊసే లేకుండా చెయ్యాలి అన్నారు. ఇసొంటప్పుడే దేశానికి అందరు అండగా ఉండాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇవాళ సంధి మాక్ డ్రిల్ షురూ చేసి పబ్లిక్ జాగ్రత్తగా ఎట్లుండాలి, ఏం చేయాలి అనేది చూపించిరట. ఎట్లనో నేను కూడా ఈడ మీకు వార్తలు చెప్తున్నా, మీరు డ్యూటీలలో ఉన్నారు కాబట్టి చూసి మనం కూడా తెలుసుకుందాం పాండి. చలో చలో. ఆహా, చెప్పినట్టే మాక్ డ్రిల్ షురూ అయింది కదా. మన హైదరాబాద్ లో రద్దీ ఎక్కువ ఉన్న జాగాలో షురూ చేస్తామని చెప్పిరు కదా, అన్నట్టే షాల్ చేసిర్రు. హైదరాబాద్ లో కొన్ని జాగాలలో కుయ్యి అని సైరన్ మోగంగానే మాక్ డ్రిల్ షాల్ అయింది. You should use the blanket as an improvised stretcher. Hold the blanket as close to the body as possible. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఇప్పుడు ఒకవేళ మనిషికి సడన్ గా ఏమన్నా అయితే ఆడ అందుబాటులో స్ట్రెచ్చర్ లేకుంటే మన తాన ఏది ఉంటుంది, షీరనో శాలువనో షెద్దరో పరదనో ఇట్లా ఏది దొరుకుతుంది కింద వరిసి ఎట్లా ముడేయాలి, ఎట్లా పట్టుకోవాలని రైల్వే స్టేషన్ కాడ చూపించిర్రు. ఇగో ఈడ సైరన్ మోగంగానే వీళ్ళంతా కింది కొంగి నెత్తులకు చెయ్యి పెట్టుకుని ఉరుకుతురు కదా. ఎందుకు అట్లా పోతుర్రు, చక్కగా పోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు పోతురు అంటే, ఒకవేళ బాంబు పడితే మన పానాలను ఎట్లా కాపాడుకోవాలి, నిట్ట నిలబడి పోయే కంటే గిట్లా వంగి వంగి పోతే పానాలకు ఎక్కువ నష్టం కాకుంటుంటదని ట్రాఫిక్ ఆపి మరి చూపెట్టిర్రు.
ఈడ గోల్కొండలైన మాక్ డ్రిల్లా అపార్ట్మెంట్ల నుంచి ఎట్లా బయటపడాలి, చిన్న పోరలు పెద్దోళ్ళుంటే వాళ్ళని ఎట్లా దొలకరావాలి, ఎవరికన్నా ఊపిరి ఆడక కింద మీద చేస్తే సిపిఆర్ ఎట్లా చేయాలని చూపిస్తే ఇక్కడ And Varan is requesting all of them to take shelter. Bomb blast has already taken place. రైల్వే స్టేషన్లోనే జనాలు జర ఎక్కువ ఉంటారు కాబట్టి సైరన్ మోగంగానే కింద పడుకొని చెవులు మూసుకుంటే కొంచెమైనా ఆపదల నుండి బయట పడతామని నేర్పించారు. ఉత్తమన హైదరాబాద్లోనే కాదు, అటు మహారాష్ట్ర ముంబైలో కూడా ఇట్లా కింద వండుకొని చెవులు మూసుకొని దెబ్బలు తాకినట్టు యాక్టింగ్ చేసుడు అన్ని చూపించారు. ఇట్లనే దేశం మొత్తంలో 244 జిల్లాలల్లో సైరన్ మోగి మాక్ డ్రిల్ ఎట్లా చేయాలనో నేర్పించారు. ఎప్పుడు యుద్ధం అవుతుందో, శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు కాబట్టి ఉన్నట్టుండి ఎమర్జెన్సీ టైంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనో చూపించారు. కాబట్టి తెలవనో లెవెల్ ఉంటే జర టైం తీసుకొని అయినా చూడుర్రి. కాంగ్రెస్ పార్టీలకు కొట్టుకున్నాడు చూస్తుంటే నాకే బోరు కొడుతున్నది. వాళ్ళకు వాళ్ళు ఒళ్ళులు పెట్టుకునే వార్తలు తాపకు చెప్పాలంటే చిరాకు వస్తున్నది. మరి నాకే ఇట్లా అనిపిస్తున్న ముచ్చట, చూసేటోళ్ళకి బోరు కొడుతున్న ముచ్చట వాళ్ళకి తెలిసిందో ఏమో. ఈసారి కొద్దిగా చేంజ్ చేసిండ్రు లొల్లిని. రొటీన్ రొడ్డ కొట్టుడు కాకుండా వెరైటీగా చేసిండ్రు. చూసిండ్రా ఈసారి ఎసోంటి ఫైటింగ్ చేసిండ్రు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బాడీ గార్డులను కొట్టిండ్రు, కింద పడేసి పిడుగుద్దులు గుద్దేతందుకు చూసిండ్రు. కొందరైతే మీదికే ఉరికి గుడ్లూరుమే తట్టు చూసిండ్రు. ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే పొట్టు కొడతామన్నట్టు చేసిండ్రు. పాపం మంత్రికి రక్షణ ఉండేతానికి వస్తే వాళ్ళ రక్షణకే దిక్కు లేకుండా చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీల గ్రూప్ రాజకీయాలల్లా వాళ్ళే కొట్టుకున్నట్ల ఏం కిక్కు ఉంటలేదు అనుకున్నారో ఏమో. ఈసారి ఏకంగా సెక్యూరిటీ మీద దాడికి దిగబడ్డారు. మరి ఎట్లొచ్చిందో ఏం పాడో లొల్లి కానీ నందిగామ మాజీ ఎంపీటీసీకి ఆ బాడీగార్డ్ మీద కోపం సర్రునొచ్చిందట. ఆవేశంతో పోయి కింద పడేటట్టు నెట్టేసి ఇష్టం ఉన్నట్టు తిట్టి ఆగం చేసిండట. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల సెంటర్ల నాట్రో ట్రస్ట్ అనేటోళ్ళు అంగన్వాడీ బిల్డింగ్ కట్టిర్రట. ఆగో దాన్ని రిబ్బన కత్తిరించి షురువు చేసేటానికి మంత్రి గారిని రమ్మన్నారట. ఆడికి పోయిన శ్రీధర్ బాబు తన బాడీ గార్డులతోని పోతే ఇగో గిట్లా చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కనీసం మంత్రి గారు కూడా అట్లా ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే క్రమశిక్షణకు మారిపోయారు అన్నట్టు ఉండాలి అని చెప్తలేడు. అంటే వాళ్ళు ఎవరు చెప్పినా ఇనరనేది శ్రీధర్ బాబు సాబుకు తెలిసే ఇవ్వాలని ఏమనలేదు కావచ్చు. ఇగో గిట్లా జరిగింది అంగన్వాడీ మేడను షురూ చేసే కార్యం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మజాక అన్నట్టు చేసిండ్రు. ఏందో ఏమో ఈ లొల్లిలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.